మాసానాం మార్గశీర్షోహమని భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్టు 12 నెలలో ఈ మార్గశిర మాసం అనేది అతి శ్రేష్టమైనది ధనుర్మాసం. ఈ ధనుర్మాసంలో గోదాదేవి అనే భూదేవి అంశంగా అవతరించిన ఆ మహాలక్ష్మి విష్ణు చిత్తుడు అనే ఆళ్వారికి జన్మించి శ్రీవిల్లిపుత్తూరు అనే క్షేత్రంలో అవతరించి నందవనంలో విష్ణు చిత్తుడు కైంకర్యం చేసినప్పుడు భూమాదేవి అంశంగా భూమిలో దొరికిన ఈ ఒక్క గోదాదేవి అమ్మవారు 30 రోజుల పాటు 30 పాసురాలు తిరుప్పావయని 4000 దివ్య ప్రబంధంలో గోదాదేవి అనుసంధానం చేసిన ఈ 30 పాసురాలు వృతంగా మొదటో 10 రోజులు, రెండో 10 రోజులు, మూడో 10 రోజులుగానే ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషం కల్పించేదానికి ఈ ఒక గోదాదేవి అమ్మవారి యొక్క మహోత్సవం ఈ రోజు నుంచి ప్రారంభం. అటువంటి దినంలో ఇంకో ఒక విశేషమైన దినం ఈ స్వామివారి యొక్క జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో అవతరించిన నృసింహస్వామి వారి యొక్క క్షేత్రంలో విశేషంగా ఈ అహోబిల క్షేత్రంలో ఉండే గోదాదేవి అరిముగన్ అచ్యుతన్ కైమేల్ కైవైత్తి పురనిలై కట్ట కణాకండేన్ తోడి అని 10 పాసులతో అమ్మవారు స్వప్నంగా స్వామివారిని పాణిగ్రహణం చేసిన ఒక రీతిలో ఈ క్షేత్రాధీశుడే నన్ను పాణిగ్రహణం చేసినట్టు కలకన్నా అని చెప్పి అమ్మవారికి ప్రత్యేకించి ఈ యొక్క వరదహస్తం కలిగిన ఈ అహోబిల క్షేత్రంలో 30 రోజుల పాటు స్వామివారికి విశేషంగా ధనుర్మాసం నాటిగా బ్రహ్మ ముహూర్తంలో 4 నుంచి 6 గంటల లోపల స్వామివారికి విశేష ఆరాధనలు చెప్పి భక్తులందరికీ కూర్చోబెట్టి వారికి సంకల్పం చేసి సహస్రనామార్చన ఈ ఒక అత్యద్భుతంగా ఈ క్షేత్రంలో వేరే ఎక్కడ అంతసేపు కూర్చోబెట్టి స్వామివారికి దర్శనం చేసే అలవాయితం కాదు. ఇక్కడ ప్రత్యేకించి సులభుడైన లక్ష్మీనరసింహస్వామి వారు ఆ స్వామివారి సన్నిధిలో దాదాపు ఈ పొద్దు 35-40 మంది ఈ యొక్క విష్ణు సహస్రనామం ధనుర్మాస పూజలో పాల్గొన్నారు కనుక భక్తులందరూ చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా దర్శనం చేసుకున్న వాళ్ళు ఈ యొక్క మహోత్సవం 30 రోజుల పాటు ఒక్కరోజైనా వచ్చి స్వామివారిని ఆరాధింపబడి స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం తీసుకొని వారి అందరికీ సకల విధమైన సౌభాగ్యం కలగాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి వారి గోదాదేవి వారి యొక్క దివ్య చరణారంభంలో ప్రార్థించి ప్రతి ఒక్కరికి సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందౌ దద్యాత్ అత్యంత వైభవాత్.